చేసే ప్రతి పనిలోనూ భయం. ప్రతిదానికి భయపడుతూ జీవిస్తుంటావు. ఎందుకలా భయపడతావు? ఇలా భయపడుతూ జీవిస్తుంటే నీ జీవితం చివరికి ఏమైపోతుందో నీకు అర్థమవుతుందా? అర్థం పర్థం లేని భయాల్ని నీలో పెంచి పోషించుకుంటుంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నదే జరుగుతుంది. నేను ఓడిపోతానేమో, నేను ఎగ్జామ్ ఫెయిల్ అవుతానేమో, వాళ్ళు నన్ను చూస్తే నా పరువు పోతుందేమో, నా ఫ్యూచర్ని తలుచుకుంటే నాకు చాలా భయమేస్తుంది. ఇలా ఎందుకు ఆలోచిస్తారు? ఇలా ఎందుకు ప్రతిరోజు మీకు మీరే ఏదేదో చెప్పేసుకుంటారు? ఇలా ఎందుకు మీపై మీరే అపనమ్మకాన్ని పెంచేసుకుంటారు? ఇటువంటి ఆలోచన విధానాన్ని ఆపండి. జరిగేదేదో జరుగుతుంది. మీ ప్రయత్నాన్ని మాత్రం మీరు చేయడం మానకండి. భయం అనేది ఊరకుక్క లాంటిది. నువ్వు ఎంతగా భయపడితే అంతగా నేను తరుముతుంది. ఒక్కసారి దానికి ఎదురెళ్ళి చూడు, అది భయపడి పారిపోతుంది. అందుకే నువ్వు నిరంతరం పనిచేయి. ఫలితం గురించి ఆలోచించుకో. వచ్చేదేదో వస్తుంది. మీరు పని బాగా చేసినప్పుడు మీకు అనుకూలంగానే వస్తుంది. ఇకపోతే గెలుపు ఓటములు జీవితంలో సహజమే. అవే మిమ్మల్ని ముందుకు నడిపించేవి. మీ జీవితంలో కలిగే ఓటములే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఓటమే లేకపోతే గెలుపుకు అర్థమే ఉండదు. కష్ట సమయాల్లో మీ సత్తా ఏంటో తెలియజేసేది ఓటమి మాత్రమే. అటువంటి ఓటమిని చూసి అస్సలు భయపడద్దు. మీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో, భ్రమలతో మీ మెదడును పాడు చేసుకోవద్దు. అందుకే ఇప్పుడే మీ ప్రతికూల ఆలోచనల్ని ఆపండి. పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. ఎస్, నేను చేయగలను, నేను సాధించగలను, నేను దేనికి భయపడవలసిన అవసరం లేదు, జరిగేదేదో జరుగుతుంది, అంతా నా మంచికే జరుగుతుందని మీతో మీరు చెప్పుకోండి. ఆ విధంగా పనిచేయడం ప్రారంభించండి. మీరు ఈ భూమి మీదకి వచ్చిపోవడానికి రాలేదని, ఇచ్చిపోవడానికి వచ్చానని బలంగా నమ్మండి. ఆ విధంగానే పనిచేయి. భయం కలిగితే, బాధ కలిగితే ఆ దిశగా, నీకు భయం కలిగించే దిశగా ఒక్కొక్కడుగు నీ బలాన్ని, ధైర్యాన్ని కూడదీసుకుంటూ ముందుకు వేయి. అప్పుడు భయమే నిన్ను చూసి భయపడి పారిపోతుంది. నీలో ఇంతకాలం పేరుకుపోయిన భ్రమలన్నీ తొలగిపోతాయి. గుర్తుపెట్టుకో, ఈ లోకంలో భయపడుతూ బాధపడుతూ జీవిస్తుంటే ఏమీ సాధించలేవు. ఎప్పుడైతే నీలో పేరుకుపోయిన భయాన్ని తొలగించుకుంటావో, ఒక్కొక్కడుగు ముందుకు వేస్తూ నీ జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావో, అప్పుడు ఈ ప్రపంచం నీకు హారతులు పడుతుంది. నిజమైన జీవితం అప్పుడు నీకు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.